ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసిన శ్రీని గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికి చేసిన పెద్దలు తెలిసిన పెద్దలు అజయ్ గారికి, కుమార్ గారికి, ముఖ్య నాయకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నా జోష్ ఎక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం అందరూ సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్నాము అండ్ ఒక రికార్డ్ బ్రేక్ చేశాము. అవన్నీ చూసిన తర్వాత నేను ఏ రోజైతే మంగళగిరిలో 21/21 2/2 కొట్టిన తర్వాత నాకు ఒక రికరెక్షన్ వస్తుంది. ఇది నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. అంటే నాకు తెలిసి నేను ఇంతకు ముందు కూడా ఇలా పాలిటిక్స్ అనేది ఇంత క్లీన్ గా ఇంత టోటల్ ఇన్వాల్వ్ చేసింది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం నేను నా మొదటి అడుగు పవన్ కళ్యాణ్ గారు. అందరికీ ఆ దృష్టం రాకపోవచ్చు, కానీ నాకు ఆయనతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 10 వరకు అలా 1 వీక్ ఆయనతో నడిపించాల్సి వస్తుంది. అజయ్ గారిని చూస్తాను కదా, నేను ఆయన అభిమానిని. ఆయన ఒక పాజిటివ్నెస్, ఆయన ఎలా పోల్చినా తక్కువ అనిపిస్తుంది, కానీ ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఒక ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు ఇప్పటికీ నాకు నీళ్ళు వస్తుంటాయి. ఒకరోజు పిఠాపురంలో ర్యాలీ చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు ర్యాలీ చేస్తూనే ఉన్నాము. అప్పటికి కళ్యాణ్ గారు 2 months నుంచి మనకి 2 days అది ఆల్రెడీ 2-3 months నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఎందులో హెల్ప్ బాగాలేక అలా జరుగుతున్న టైంలో లాస్ట్ 2 days లో 10:30 అవుతుంది. ఒక విలేజ్ టు 10 అవుతుంది. 10,000 సౌండ్. ఆయన ప్రచారం నుంచి ఆ మెట్లకి ఎక్కేసుకుంది. ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని ఇలా పట్టుకున్నాను. అలసిపోయాను. సరే నన్ను పట్టుకో, ఒకవేళ కొంచెం అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది పట్టుకో ఉన్నాను. మళ్ళీ చిన్న రాగానే వెంటనే అదే ఎనర్జీతో వేసి, అంటే లాస్ట్ బ్రేక్ వరకు కష్టపడడం నేను చూసాను ప్రత్యక్షం. అప్పుడు అనిపిస్తుంది ఇదిలా పోరాటం అంటే, ఇదిలా యుద్ధం అంటే. సో మై లైఫ్ టైం మెమరీ ఉంటుంది. ఇంకా దాని గురించి పక్కన పెడితే నేను చెప్పాను ఇంతకుముందే, ప్రత్యక్షంగా కొంతమంది పార్టిసిపేట్ చేస్తే, కొంతమంది ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. మీరు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండ్ అభినందనలు చూపిస్తున్నాను. అక్కడ చేసే పని నేను ఇక్కడ నుంచి ఒక్కొక్కరు చేశాను. అది నాకు నిజంగా చాలా చాలా అది నేను అభినందనలు అనే దానికి అంటే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను శ్రీని గారికి. అంటే ప్రతి ఒక్కరు ఈసారి ఆయన గెలుపు, ఈసారి జనసేన గెలుపు అని మనస్ఫూర్తిగా తీసుకొని చిన్న అంటే చిన్న పిల్లలు కూడా కళ్యాణ్ గారికి గెలవాలంట. మైండ్ సెట్ వాళ్ళు కూడా కళ్యాణ్ గారికి గెలవాలని కోరుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఎంత సెలబ్రేషన్స్ కి మనం చేసుకుంటాం. అండ్ ఇంకా అసలు యుద్ధం ఇప్పుడు మొదలైంది. నాకు ఎందుకంటే కళ్యాణ్ గారు బాధ్యత అంటే ఎలా ఉంటుందో, దేవుని గెలిచినప్పటి నుంచి ఆయన ఎటువంటి అంటే ఒక ఐక్యత కానీ ఎగ్జైట్మెంట్ లేదు. ఒక అకౌంటబిలిటీ ఆయన గెలిపించాలా, నేను ఏం చేయాలి, మీకోసం ఎంత చేయాలి, ఏం చేయగలని తప్ప వేరే కనిపించలేదు. దాంతో పాటు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా
తిరుమల గారు, అజయ్ గారు, అంటే ఇక్కడ నుంచి మీ మీ సలహాలు కూడా మాకు కావాలి. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, రాబోయే ఎలక్షన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేసి ఒక వ్యూహం అనేది ఎప్పుడు తయారవుతుందంటే మీ అందరూ పార్టిసిపేట్ చేసి మాకు ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పినప్పుడు వ్యూ వస్తుంది. ఆ వ్యూహంతో ముందుకు అనుకుంటున్నాను. అండ్ ముందు కూడా అంటే గత చాలా మంది ఉన్నారు ప్రజారాజ్యం నుంచి ఉన్నాడు, ప్రజారాజ్యం నుంచి ఉన్నా ఇంకా 20 ఏళ్ళు మాతో ఉండాలి. కావాలని అభ్యర్థిస్తున్నాం. సో ఇలాగే మాతో ఉంటారు, మాకు కోఆపరేట్ చేస్తారు, మా స్కూల్కి మళ్ళీ ఎడిటర్స్ లో మంచి మీటింగ్ మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.